పేరు వచ్చేసి. థ్యాంక్ యూ సునీత సిస్టర్ లైక్ ఇచ్చినందుకు. అలాగే రమేష్ గారునా జ్యో జ్యోతిష్ కుమార్ గారు వై చెప్పాలండి కుమార్ గారు. బంగారు భర్త గారు హాయ్ అండి. కుమార్ గారు తిన్నాను సిస్టర్. ఈరోజు మా వంట వెరైటీ అంటే నార్మల్ వెరైటీ కాదు. నేను మా వాళ్ళకి అలాగే దేవుడికి ఎక్కిద్దామని చెప్పి పెసరపప్పు రైస్ కడిగేసి పెట్టేశాను అనమాట. ఎస్ హాయ్ మహమ్మద్ తమ్ముడు వచ్చింది గుడ్ మార్నింగ్, అందుకే గుడ్ మార్నింగ్ చెప్పాను. పెసరపప్పును రైస్ సంజయ్ గారు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్పీ గారు హాయ్ అంటున్నారు మహమ్మద్ తమ్ముడు. అయితే నేను ఏం చేశానంటే అది అన్నం వండేసి ఇంకా అన్నం వండలే కడిగేసి రైస్ అక్కడ పెట్టేశా. మా బాబు వచ్చి మమ్మీ ఈరోజు నేను వంట చేస్తాను మమ్మీ అని చెప్పేసి వాడు చేశాడనమాట. ఎలా అంటే ఇంకా పప్పు అన్నం దాంట్లోనే రైస్ కడిగి పెట్టేశాను కదా, వాటర్ వేసి ఏది అలా పెట్టాను తమ్ముడు. జస్ట్ తలనొప్పి బాగా వస్తుంది, ఆయిల్ రాసుకుందామని బయటకు వచ్చేసి ఆయిల్ డబ్బా అక్కడే ఉంది, రాసుకొని పడుకోవాలి. అన్నంలో కొబ్బరి మిక్సీ పట్టేసి పచ్చి కొబ్బరికాయ కొట్టి మిక్సీ పట్టి అది బెల్లం వేసి అన్నం వండాడు. దాని కాంబినేషన్ ఏమనుకుంటున్నారు? వంకాయ కర్రీ, వంకాయలో క్యాప్సికమ్ టమాటా మిల్ మేకర్ వేసి వండాడు. అస్సలు అది తినాలా అర్థం కాకుండా ఉండిందనమాట. అది మా ఇంట్లో స్పెషల్ ఈరోజు. ఫుల్ తలనొప్పి వస్తుంది తమ్ముడు ఈరోజు అయితే. అస్సలు లేవడం, పడుకున్న, బ్రష్ చేసి టీ కూడా కాదు కాఫీ హార్లిక్స్ తాగి పడుకున్నా, మళ్ళీ లేసా, మళ్ళీ 2 దోశలు వేసుకొని తినేసి మళ్ళీ పడుకున్నా. అలా ఉంది నా పరిస్థితి. ఓకే తమ్ముడు బాయ్, రేపు కాల్ చేస్తా. ఓకే గుడ్ నైట్ సిస్, గుడ్ నైట్ ఆల్. ఈ టైంలో నన్ను ఎవరు తలుచుకుంటున్నారో. గుడ్ నైట్ తమ్ముడు. ఎస్పీ గారు బాయ్ గుడ్ నైట్ అంటున్నారు మహమ్మద్ తమ్ముడు. హాయ్ అండి అందరికీ కూడా. కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది ఇవ్వండి. హాయ్ అండి అందరికీ కూడా. కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇంకా ఎక్కువసేపు పెట్టనండి, కొంచెం ఒక్క 9 minutes అలా పెడతాను అంతే. కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది ఇవ్వండి. హాయ్ అండి అందరికీ కూడా. హాయ్